మనకు తెలిసి తెలియని వయసులో ఎన్నెన్నో తొందరపాట్లు చేసి ఉంటాం కదా. కానీ అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం చాలా అవసరం. అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం అవసరం. నిజమే, అనుభవం లేనప్పుడు పరిచర్య ప్రారంభంలో నేను చాలా ఆవేశంగా ఉండేవాడిని. కమాన్ ఛాలెంజ్ చూసుకుందాం రా అన్నట్టుగా ఉండేవాడిని. అని తెలిసొచ్చింది, మనిషిని గెలవడం కాదు, ఏమండి, మనిషి మీద పోరాటం చేయడం కాదు. మనం పోరాడున్నది మనుషులతో కానే కాదు. నేను మనిషిని సంపాదించుకోవాలి. మనిషి మీద గెలుపు కోసం నేను వెళ్ళింది. దేవుడు నాతో అన్నాడు, నువ్వు సాతాన్ని గెలువు, మనిషిని సంపాదించుకో. అందరూ వాడి ఉచ్చుల్లో ఉన్నాడు, వాడి మాయలో ఉన్నారు, అందరూ వాడి స్వభావంతో ఉన్నారు. వీరందరినీ ద్వేషించడం వల్ల నీకేమొస్తుంది? అందుకే నేను పాపిని ప్రేమించాను, పాపాన్ని ద్వేషించాను అన్నాడు ఆయన. మనం కూడా అదే పద్ధతిలోనికి వద్దాం. ఆవేశపడి తొందరపడి నోరు జారే విషయంలో ఉన్న వారందరి మీద జాలి పడదాం. వారి కోసం ప్రార్థిద్దాం. తొందరపడి మాట్లాడకుండా దయ చూపించు ప్రభువా అని.